కర్రీ వండుతున్న సౌండ్ భలే ఉంటుంది కదా, చూడండి ఎలా వస్తుందో. ఇక్కడ నుంచి స్టార్ట్ చేసినట్టయితే ఇది మొత్తం మిలిటరీ ఏరియా చూసారు కదా. స్టార్టింగ్ ఫ్రమ్ హియర్ ఓన్లీ మిలిటరీ ఏరియా. ఇక్కడ దాటినట్టయితే నెక్స్ట్ టెంపుల్ వస్తుంది. టెంపుల్లో చిన్న టెంపుల్, కానీ చాలామంది ఎవ్రీ ఫ్రైడే మేబీ సాటర్డే చాలామంది పీపుల్ వచ్చి ఇక్కడ మేకలు గొర్రెలు బళ్ళు ఇచ్చుకొని పోతారు. ఇక్కడ ఫేమస్ అంటే హైదరాబాద్ ఫేమస్ అంటే ఇది. ఇక్కడ చూసారు కదా, ఒక్కడే దగ్గర 5 బస్ స్టాప్లు ఉన్నాయి. గ్రేట్, కానీ ఒక్క బస్సు కూడా ఆపడు. దట్ ఈస్ స్పెషాలిటీ అంటే స్పెషాలిటీ. దానికి ఊరికి లొకేషన్ లేదు, ప్లేస్ లేదు. ఇది ముందర కనిపించేది మొత్తం లొకేషన్ అంతా మిలిటరీ ఏరియా అంటే ఫారెస్ట్ పీపుల్. ఇక్కడ ఫారెస్ట్ అంటే చెట్లు ఉంటాయి ఇక్కడ మొత్తం. ఇక్కడ అంతా వాళ్ళ యాక్టివిటీస్, స్టూడెంట్స్ యాక్టివిటీస్ అన్నీ అవతల గ్రౌండ్లో ఇవతల గ్రౌండ్లో వస్తాయి. ఎవ్రీ ఇన్ ద ఈవినింగ్ ఆఫ్ పైన చూసినట్టయితే పైన ఇక్కడ మధ్యలో ఆపుకొని మేమైతే చల్లటి కాదు, వేడివేడిగా లైవ్ ఫిష్ మేమే పట్టుకొని క్యాచ్ చేసి చేపలు వండడం జరిగింది, ఫ్రై చేసుకోవడం జరిగింది. వాటి కారంలో అన్నీ ముంచి రకరకాల ఐటమ్స్ అన్ని, మసాలా ఇంగ్రీడియంట్స్ అన్నీ మిక్స్ చేసి చేపలు రెడీ చేయడం జరిగింది. కావాలంటే చేపలు మీరు కూడా చూడండి ఎంత క్లియర్గా. ఆయిల్ ఎనీ కలర్స్ యాడ్ చేయకుండా ఓన్లీ చిల్లీ పౌడర్, మసాలా అండ్ విత్ కల్ బాటిల్ అండ్ సాల్ట్, దీస్ ఆల్ మిక్స్ చేసి చేసిన కూరలు చేపల కర్రీ ఎంత అద్భుతం అంటే అంత అద్భుతంగా వచ్చింది. మీకు కావాలంటే లైక్ కొట్టండి. మందు, కళ్ళు, ఉప్పు, చేప, నూనె, జింకర్. ఇక్కడ మీకు ఫెన్సింగ్ అనిపిస్తుంది కదా, మంచి క్లిస్టర్ క్లారిటీ తోటి ఫెన్సింగ్ అనిపిస్తుంది కదా. ఆ ఫెన్సింగ్ దేనికో అనుకోకండి, మన వాళ్ళందరూ చెత్త దాంట్లో మురిక్కాలోనే యాక్చువల్గా అది. ఆ మురిక్కాలను ఇంకా చెత్త చేయకుండా గవర్నమెంట్ వాళ్ళు వేయడం జరిగింది. దానివల్ల యూజ్ ఏం లేదు అనిపించినప్పటికీ వాళ్ళు ఏదో చేయాలని చేసారు అనుకుంటున్న నా ఉద్దేశం. ఎందుకంటే దానివల్ల చెత్త ఎలాగో వేసేవాళ్ళు, పైకి వేసేవాళ్ళు. మంచిగా చూడడానికి, న్యాచురల్ చూడడానికి అవకాశం లేకుండా పోయింది. మనం ఇప్పుడు ఎక్కడికి వచ్చినామంటే డైరెక్ట్ గోల్కొండ రోడ్ ఉంది కదా, ఇక్కడ నుంచి ఓన్లీ 1 కిలోమీటర్ మాత్రమే. ఇట్లా నేను రైట్ సైడ్ తీసుకుంటున్నాను. ఇప్పుడు లెఫ్ట్ సైడ్ తీసుకున్న అయితే గోల్కొండ వస్తుంది, రైట్ సైడ్ తీసుకున్నాం కాబట్టి మనకి అంతా మిలిటరీ ఏరియాలో ట్రైనింగ్ ఉంటుంది కదా, ట్రైనింగ్ సెక్షన్, ట్రైనింగ్ వాళ్ళు అంతా తీసుకోవడానికి యూజ్ అయ్యే ప్లేస్ అది. అండ్ సెలక్షన్స్ కూడా, మిలిటరీ సెలక్షన్స్ కూడా ఇక్కడే జరుగుతాయి. హైదరాబాద్లో చాలా ప్లేస్ ఉన్నాయి చూడడానికి. ఇక్కడ మిలిటరీ సెలక్షన్స్ అయితే అప్పుడప్పుడు గన్ సౌండ్స్, ఏరోప్లేన్స్ కూడా ఇక్కడికి వస్తుంటాయి. ట్రైనింగ్ మొత్తం సెషన్ మొత్తం ఇక్కడే జరుగుతుంది. అంత అందమైన ప్లేస్, చాలా పెద్ద ప్లేస్ అండి. దీని తర్వాతనే వెంటనే మనకి పెట్రోల్ బంక్ కనిపిస్తుంది. ట్రాఫిక్లో ఇక్కడ ట్రాఫిక్ మార్నింగ్ టైం కాబట్టి ట్రాఫిక్ తక్కువనే ఉందని చెప్పుకోవచ్చు. చూసిన వీడియో ఉంది కదా, ట్రావెలింగ్ వీడియో,
మొత్తం హైదరాబాద్ మొత్తం మీకు చూపించాలనుకుంటున్నాను అండి. హైదరాబాద్లో ఎక్కడెక్కడ లొకేషన్స్ అన్నీ చూపించాలనుకుంటున్నా. ప్రజెంట్ అయితే మీకు అది మొత్తం ఇది ఫారెస్ట్ లాగా కనిపిస్తుంది కదా, అది గోల్కొండ నుంచి గోల్కొండ టు వయా సన్ సిటీ టు లంగర్ హౌస్ ఆ మధ్యలో ఉంటుంది. ఆ ఏరియాని చూపిస్తున్నాను మీకు సిటీ మొత్తం చూపించాలన్న ఉద్దేశం నాది. అక్కడెక్కడో దేశాలన్నీ తిరుగుతున్నాను, కానీ హైదరాబాద్లో అందరూ చాలా లొకేషన్స్ చూడలేదు. చూపించాల ముఖ్య ఉద్దేశం నాది. కాబట్టి మీరందరూ నా యొక్క వీడియోలను చూసి సబ్స్క్రైబ్ లైకులు చేయాలని నా యొక్క ప్రార్థన. చూసారు కదా, అమ్మాయి డ్రైవింగ్ చేస్తుంది ముందర. చూడండి, వాళ్ళ ఇష్టమే ఇష్టం, ఎవరితో సంబంధం లేకుండా డ్రైవ్ చేస్తూనే ఉంటారు. ముందలకి వెనకకి చూడరు, వాళ్ళ ఇష్ట ప్రకారం పోతూ ఉంటారు. కాబట్టి అమ్మాయి డ్రైవింగ్కి ఎప్పుడైనా దూరంగా ఉండవలసిన బాధ్యత మనది. ఇది పక్కన చూసారు రెనోవా హాస్పిటల్, ఎంత బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్ హాస్పిటల్. హైదరాబాద్లో రెనోవా హాస్పిటల్ అంటే చాలా ఉన్నాయి, 2-3. ఇక్కడ లంగరాజ్లో ఇది ఒకటి బెస్ట్ వన్ అనుకుంటా. మీరు చూడాలనుకుంటే నియరెస్ట్ ప్లేస్ మెహదీపట్నం దగ్గర ఇది చూడాలనుకుంటే వెరీ మంచి హాస్పిటల్, పెద్ద హాస్పిటల్ అని చెప్పుకోవాలి, మంచి హాస్పిటల్ అని చెప్పుకోవాలి.
ఇది లంగరౌస్ ఫ్లైఓవర్. లంగరౌస్ ఫ్లైఓవర్ తర్వాత వచ్చే బ్రిడ్జి. యూటర్న్ తీసుకుంటే మనకి జియోగూడ వెళ్తుంది. ఇప్పుడు ముందర వెళ్తున్న సిలిండర్ చూస్తారు కదా, ఆ సిలిండర్ చూస్తే నాకైతే ఎగ్జాక్ట్గా ఫైనల్ డెస్టినేషన్ సినిమా వస్తుంది. సినిమా గుర్తుకొస్తుంది. అలా ఒక్క సిలిండర్ ఇట్లా పడి మన మీదకి వచ్చి వెళ్ళిపోతుంటే తలక టపాలు చూసిపోతుంటాయి. దట్ ఈస్ ద ఫైనల్ డెస్టినేషన్. అలాంటి మంచి మంచి లొకేషన్లు హైదరాబాద్లో ఉన్నాయన్నమాట. అంతేకాకుండా ఫ్రీ జర్నీ చేసుకోవచ్చు. కొంచెం జర్నీ అంటే సేఫ్టీ అంటే మన హైదరాబాద్లోనే ఉంటుంది. ఇక్కడ పెద్ద గోడ ఉంది. ఇది కూడా మిలిటరీకి సంబంధించింది, జస్ట్ అండ్ పోలీస్ సంబంధించింది ఏరియా. ఈ ఏరియాని చూడాలంటే మంచి మంచి లొకేషన్స్ ఉన్నాయి. కావాలంటే లైవ్ చేయండి. అలా కోసిన తర్వాత ముక్కలు పిసికి దాన్ని కారాన్ని విసికిన తర్వాత ఇలా చూపి ఒక గుడ్డలో ఎట్లా తీసుకోవాలి చూపి, ఒక గుడ్డలో తీసుకొని ఇలా కాకరకాయలన్నిటినీ మసిగుడ్డ ఇచ్చి మసిగుడ్డలో వేస్తుంది. మసిగుడ్డలో వేసుకొని పిసికినట్టయితే అందులో రసం వెళ్తుంది. ఆ చేదుని సన్నీరు పోవడానికి ఆ రసాన్ని అట్లా చేయాలన్నమాట. కాకరాయ రసం మరి ఏం లేకుండా అంటే ఎట్లా? అలా తిప్పిన తర్వాత రసం సపరేట్ అయిన కాయాలి. అంతలాగా నీకు టైంపాస్ కావడానికి బ్రష్ చేస్తాను. కూరగాయలు సేపు ఒక గంట సేపు నానబట్టాలి కాబట్టి బ్రష్ చేసిన తర్వాత అప్పుడు తెల్లని పళ్ళు రావడానికి పోలేట్ కాదండి, కాకరాయ విత్ పసుపు వాడండి. తెల్ల పళ్ళు వస్తాయి. ఓకేనా? సో ఇదేంటి? కాకరాయ రసము వితౌట్ వాటర్ లేకుండా ఆడేస్తే కాకరాయ రసం వెళ్ళింది. రసం తీసిన తర్వాత ఇవన్నీ పీసులు అయినాయి, ముక్కలు పీసులు అయినాయి. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి? కలపాలా? నెక్స్ట్ ఉల్లిగడ్డ తీసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలి. చాలు. షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మీ ప్లీజ్. ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి, కామెంట్ చేయండి.